మోసం, దగ, కుట్ర, వంచన ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. ఏపీలో జరుగుతుంది మాత్రం అదే. కూటమి ప్రభుత్వం చేస్తుంది మాత్రం అదే. అదే చంద్రబాబు, అదే మోసం. ఒకటి కాదు, రెండు కాదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటి విషయంలో చంద్రబాబు యూటర్న్ అయిపోతున్నారు. మాట తప్పడానికి, మడమ తిప్పడానికి చంద్రబాబు ఎక్కువ సమయం తీసుకోలేదు. కనీసం ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయలేకపోయారు. ఒక్కో జీవో విడుదలవుతుంటే, ఒక్కో నిర్ణయాన్ని ప్రకటిస్తుంటే తమ్ముడు చంద్రబాబు ఎంత వేగంగా చాకచక్యంగా మోసం చేస్తున్నారో చూస్తూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు బావురుమంటున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలు, వాళ్ళు వీళ్ళు అని లేదు. ఆ వర్గం ఈ వర్గం అన్న తేడా లేదు. ఎన్నికలకు ముందు అందరికీ అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారులకి వచ్చాక అందరినీ అంతే వేగంగా మోసం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అంటూ హడావిడి చేశారు. ఒట్టు పెట్టారు. ఈసారికి నన్ను నమ్మండి అంటూ ప్రాధేయపడ్డారు. అధికారంలోకి రాగానే సూపర్ 6 కాస్త సూపర్ షాక్స్గా మారిపోయాయి. రోజుకొక హామీ విషయంలో యూటర్న్, రోజుకొక షాక్, షాకుల మీద షాక్. ఈసారి నేను మారిన చంద్రబాబుని ఏపీ ముఖ్యమంత్రి గారు మొహమాటానికి సెలవిచ్చారు కానీ అస్సలు మారలేదు. అదే బాబు, అదే మోసం అంటున్నారు ఏపీ ప్రజలు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకి ఉన్న ట్రాక్ రికార్డ్ అసాధారణమైంది. దేశంలోని మరే రాజకీయ నాయకుడు కూడా ఆ ట్రాక్ రికార్డ్ ని బద్దలు కొట్టడం కాదు కదా, కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు 4వ సారి సీఎం అయ్యారు. 5 ఏళ్ల పాటు ఏపీని అన్ని విధాలుగా వెనక్కి నెట్టిన ఘనతని కూడా తన ఖాతాలోనే వేసుకున్న చంద్రబాబు మరోసారి ఏపీకి సీఎం అయ్యారు. చెప్పేదే ఉంది, మొదలెట్టేశారు. యూటర్న్ బాబుగా తన శక్తి సామర్థ్యాలేంటో చూపించడం మొదలు పెట్టేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని అత్యంత చాకచక్యంగా తుంగలోకి తొక్కుతూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను నిలువునా ముంచడంలో నిమగ్నమైపోయారు. ఎన్నికలకు ముందు తల్లికి వందనం అన్నారు. అధికారంలోకి రాగానే ఎగనామం అనేశారు. ఉచిత ఇసుక అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అధికారం అందుకుని నెల రోజులు కూడా గడవక ముందే ప్రజల కళ్లలో ఇసుక కొట్టేశారు. నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దాకా అందరికీ షాక్స్ మీద షాక్స్ ఇస్తూ తమ మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 కి అసలైన నిర్వచనం సూపర్ షాక్స్ అని తేల్చి చెప్పేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు గుర్తుందా? నేను మారిపోయాను, ఇక నుంచి మారిన చంద్రబాబుని చూస్తారంటూ ఒక రేంజ్ లో చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు ఏమాత్రం మారలేదు. అదే బాబు, అదే మోసం, పదే పదే అదే వంచన అంటూ రాజకీయ పరిశీలకులు కూడా నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే పాలనలో కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. దాన్నే హనీమూన్ పీరియడ్ అంటారు. కానీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను వెక్కిరించడానికి చంద్రబాబు ఆ మాత్రం టైం కూడా తీసుకోలేదు. అన్ని వర్గాల ప్రజలకి షాక్ల మీద షాక్లు ఇచ్చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి మేనిఫెస్టో మొత్తం ఎత్తిపోతల పథకమే. జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న అనేక పథకాలకు పేర్లు మార్చి మేనిఫెస్టోలో చేర్చారు. అనేక రాష్ట్రాల్లో పథకాలను ఎత్తుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టేశారు. వాటిలో ఒకటి తల్లికి వందనం. అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తోన్న పథకం అది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందుబాటులోకి తెచ్చింది జగన్ ప్రభుత్వం. అంతటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగలేదు. డ్రాప్ అవుట్స్ ని, చైల్డ్ లేబర్ ని పూర్తిగా అరికట్టడానికి, పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారకుండా ఉండడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాన్ని కాపీ కొడుతూ తల్లికి వందనం అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక్కొక్కరికి 15,000 కాదు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తలా 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. తమను గెలిపించమని ప్రాధేయపడ్డారు. అమ్మకు వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒకప్పుడు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకోమన్నాను. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఓపికంటే 3-4 పిల్లలైనా పర్వాలేదు. ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో మన పిల్లలే మనకు ఆస్తి. ఆ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఆ పిల్లలకు వస్తుంది. అందుకనే అమ్మకు వందనం అనే పేరు పెట్టా. విన్నారుగా, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీని, చెప్పిన మాటలని ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. ఆ బాధ్యత నేనే తీసుకుంటానని తేల్చి చెప్పారు. అక్కడితో ఆగలేదు.
తన వయస్సుని హుందాతనాన్ని కూడా పక్కన పెట్టి మీకు ఓపిక ఉంటే 3 పిల్లలనైనా కనండి అంటూ ముతక హాస్యం కూడా ఆడారు. గెలిచిన వెంటనే నమ్మి ఓట్లేసిన ప్రజలను నిలువునా ముంచారు. చంద్రబాబు ఒక్కరే కాదు, కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఎన్నికల వేళ అమ్మకి వందనం అంటూ ఓటర్లని మభ్యపెట్టారు. నేటి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు నాడు ఎన్నికల ప్రచారంలో అమ్మకి వందనం పథకం గురించి ఏ స్థాయిలో ఊదరగొట్టారో చూడండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి పేరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. విన్నారుగా ఎంత నమ్మకంగా అమ్మలని భ్రమ పెట్టారో. పిల్లలు కనిపిస్తే చాలు, ఇదిగో ఈ బాబుకి 15,000, ఈ పాపకి 15,000 అంటూ హామీ ఇచ్చారు. అమ్మలను నమ్మించారు. కానీ అధికారంలోకి రాగానే అమ్మకి వందనం కాస్త అమ్మకి ఎగనామంగా మార్చేశారు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక నిస్సిగ్గుగా ప్లేటు మార్చారు. ఏటా జూన్ నెలలో పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన పథకంపై కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా స్పష్టత ఇవ్వలేదు. ఆ తర్వాత జీవో నంబర్ 29 విడుదల చేసి పిల్లలతో సంబంధం లేకుండా ఒక్క తల్లికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పైగా ఆధార్ అనుసంధానం పేరుతో అనేక కొర్రీలు వేసి లబ్ధిదారులను తగ్గించే పనిలో ఉన్నారు. ఆధార్తో లింక్ అయి ఉన్న అన్ని ఆస్తుల వివరాలు తీసుకుని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధించిన నిబంధనలు కాకుండా మరింత కఠినంగా నిబంధనలు రూపొందిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రతి బిడ్డ చదువుకునేందుకు బడికి వెళ్లడమే లక్ష్యంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. అన్ని మేనేజ్మెంట్ల స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలను ప్రోత్సహించేందుకు వారి తల్లులకు ఏటా 15,000 రూపాయలు జమ చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 1 నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కాలేజీల్లో చదివే పిల్లలకు మాత్రమే పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వీరిలోనూ వివిధ ఆదాయ మార్గాలను సాకుగా చూపి పిల్లల సంఖ్యను భారీగా తగ్గించే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే గతంలో అమ్మఒడి అందుకున్న 42.62 లక్షల మందిలో చాలా మంది ఈ పథకానికి దూరం అవుతారు. తల్లికి వందనం పథకాన్ని అమ్మకి అబద్ధం పథకంగా మార్చడం వెనుక కూడా అనేక సార్లు యూటర్న్ తీసుకున్నారు. మొదట చదువుతో సంబంధం లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని మాటిచ్చారు. ఆ తర్వాత స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అంటూ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6లో హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత 1 నుంచి ఇంటర్ చదివే పిల్లలున్న తల్లికే ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని జీవో విడుదల చేశారు. ముచ్చటగా 3 సార్లు మాట మార్చి చివరికి అమ్మలందర్నీ ఏమార్చారు, మోసం చేశారు. ఇక్కడితో అయిపోలేదు. కొత్తగా విద్యార్థుల సంఖ్యను సర్వే చేస్తామంటున్నారు చంద్రబాబు. నిజానికి స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్యపై రాష్ట్రాలు ఏటా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. యూడైస్ ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో 1 నుంచి ఇంటర్ వరకు మొత్తం 82,29,858 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య కూడా దీనికి జత చేయాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను సర్వే చేసి తేల్చాలంటోంది. ప్రభుత్వం వద్ద పూర్తి డేటా ఉన్నా కేవలం పథకాన్ని ఈ విద్యా సంవత్సరంలో అమలు చేయకుండా దాటవేయడానికి మార్గాలు అన్వేషిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తల్లికి వందనం పథకం విషయంలోనే కాదు, ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీ విషయంలోనూ చంద్రబాబు ఇంత వేగంగా యూటర్న్ తీసుకోవడం చూసి అదే బాబు అదే మోసం అంటూ 5.5 కోట్ల మంది ప్రజలు ఆవేదన చెందుతున్నారు. బాబు గారి లేటెస్ట్ యూటర్న్ లీలల్లో మీరు చూసింది గోరంతే, చూడాల్సింది కొండంత ఉంది. వెల్కమ్ బ్యాక్. ఇడ్లీ ఫ్రీ కానీ చట్నీకి మాత్రం డబ్బులు కట్టాలి, పూరి ఫ్రీ కానీ కూరకు మాత్రం డబ్బులు కట్టాలి. ఇది చాలా ఓల్డ్ జోక్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. అందుకే చంద్రబాబు ఈ ఓల్డ్ జోక్ని సీరియస్గా ప్రజల మీద ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు ఉచిత ఇసుక అన్నారు, గెలిచాక ఇసుక ఫ్రీయే కానీ ప్రతి రేణువుకు రేటు ఉంటుంది అన్నారు. టన్నుల లెక్కన బోర్డులు పెట్టి మరి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మెగా డిఎస్సి అన్నారు. గెలిచాక తూతూ మంత్రంగా నోటిఫికేషన్తో ఒక షాక్ ఇచ్చారు.
తర్వాత ఈ ఏడాది డిఎస్సి లేనట్టే అంటూ మరో షాక్ తగిలించారు. ఒక హామీ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకుంటున్న తీరు చూసి అవాక్కైన ప్రజలు ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరో హామీపై యూటర్న్తో సీఎం గారు ఏపీని షేక్ చేసేస్తున్నారు. అధికారంలోకి వచ్చి పట్టుమని 100 రోజులు కూడా కాలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయడం సంగతి దేవుడెరుగు. ఆ హామీలను తుంగలోకి తొక్కడంలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఫుల్ స్పీడ్ ప్రదర్శిస్తోంది. పిల్లలతో సంబంధం లేకుండా ఒక్క తల్లికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటిస్తూ జీవో నంబర్ 29ని సైతం విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీని మీద ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఇప్పుడు మరోసారి ప్రజలను ఏమార్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామని, అందుకు విధి విధానాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. అదే కనుక నిజమైతే పిల్లలతో సంబంధం లేకుండా ఒక్క తల్లికి మాత్రమే 15,000 అంటూ జీవో నంబర్ 29 విడుదల చేయడం ఎందుకు? విద్యార్థుల సంఖ్య ఎంతో సర్వే చేయాలంటూ కాలయాపన చేయడం ఎందుకు? ఇంత నిస్సిగ్గుగా తల్లికి వందనం హామీని తుంగలో తొక్కి మళ్లీ ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు అండ్ కో ఒక్క స్థాయిలో ఊదరగొట్టాయి. అధికారంలోకి రాగానే అదే ఇసుక కేంద్రంగా 2 రకాలుగా ప్రజలకు పంగనామాలు పెట్టేశాయి. ఉచితం అంటూనే టన్నుల చొప్పున బహిరంగంగా విక్రయించేస్తున్నారు. సీనరేజ్ ఫీజు, తవ్వకం, లోడింగ్, ఇతర పన్నులతో పాటు రవాణా ఛార్జీలు కూడా వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లిస్తున్నా దాన్ని ఉచిత ఇసుకగానే ప్రజలు ఎలా భావించాలి? ఇదెక్కడి ఉచితం అంటే ఆయన కోపం వచ్చేస్తోంది. మీ ఇంటికి నేనే ఫ్రీగా తీసుకొచ్చి ఇవ్వాలా అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు. ఇప్పుడు టన్నుల చొప్పున ఇసుకను అమ్ముతూ దాన్ని ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్నారు కదా. దీనికన్నా ముందు 40 లక్షల టన్నుల ఇసుకని మాయం చేసేశారు. కాదు, కూటమిలోని నేతలు 40 లక్షల టన్నుల ఇసుకని భోంచేసేశారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా జగన్ ప్రభుత్వం 170 స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే టీడీపీ నేతలు దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఎక్కడికక్కడ టీడీపీ నేతలు ఇసుక నిల్వలపై పడ్డారు. స్టాక్ యార్డ్ల వద్దకెళ్లి ఇసుక కాంట్రాక్ట్ సంస్థల సిబ్బందిని బెదిరించి తరిమేశారు. ఇసుక కాంట్రాక్ట్ సంస్థలైన జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా ప్రతినిధులను వెళ్లగొట్టి అప్పటికప్పుడు స్టాక్ యార్డ్లను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేతలు ఆ నిల్వలపై పడి ఇసుకను రాత్రింబవళ్లు తరలించేశారు. 5 వారాల తర్వాత తాపీగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన మైనింగ్ అధికారులు స్టాక్ యార్డ్ల వద్ద నిల్వలు మాయమైనట్టు గుర్తించి ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు వారి లెక్కల ప్రకారం సుమారు 98 స్టాక్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక మాత్రమే నిల్వ ఉంది. అంటే 70కి పైగా ఇసుక యార్డుల్లో ఇసుక నిల్వలను తరలించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. తల్లికి వందనం అని చివరకు తల్లికి ఎగనామం పెట్టేశారు. ఉచిత ఇసుక అన్నారు, టన్నుల చొప్పున అమ్ముతున్నారు. రకరకాల ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంతా చేసి ఇది ఉచిత ఇసుకే అంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక ప్రజల ముందు నిజాయితీగా వ్యవహరించడం అలవాటు లేక చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఎప్పట్లానే ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారు చంద్రబాబు. రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆ విడుదల సమయంలో అన్ని తప్పుడు అంకెలు, అసత్యాల్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఏదో చేసేశాడు, కాబట్టి మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేము, ఊరికే పదవులు అనుభవిస్తామని ప్రతిదీ అమరావతి మీద ఒకరోజు, కరెంటు మీద ఒకరోజు, మైన్స్ మీద ఒకరోజు, ఇట్లా రకరకాల దేనో దాని మీద ఒకరోజు ఒక్కొక్కటి రేపో ఎల్లుండో ఆర్థిక వ్యవస్థ మీద ఇస్తారంట. సూపర్ 6 లో పేర్కొన్న నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీని ఇంకా అమలు చేయలేదు. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పడం లేదు. 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ హామీ కూడా అతిగతి లేదు. తల్లికి వందనం సంగతి సరే. ఇంత దారుణంగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత వేగంగా ప్రజలను మోసం చేస్తూ వంచనలో తనను మించిన వాళ్లే లేరని పదే నిరూపించుకుంటున్నారు చంద్రబాబు. కౌంటింగ్ రోజు నుంచి మొదలైన హింస విధ్వంసకాండ ఇంకా ఏపీలో కొనసాగుతూనే ఉంది. బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలను తలదన్నేలా ధ్వంస రచన వికటాట్టహాసం చేస్తుంది.
వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సానుభూతి పరులే లక్ష్యంగా దాడులు సాగుతూనే ఉన్నాయి. ప్రశాంతమైన రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఎన్నికల హామీల కేంద్రంగా 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేసేస్తున్నారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మినహాయింపు ఇవ్వలేదు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వాళ్ళకి షాక్ ఇచ్చేశారు. మిగిలిన హామీల విషయంలో ఇంకెన్ని యూటర్న్స్ ఉంటాయో అర్థం కాక చంద్రబాబు గత పాలనని తలుచుకుంటూ భవిష్యత్ని ఊహించుకుంటూ బావురమంటున్నారు ఏపీ ప్రజలు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఒక ప్రభుత్వ పనితీరుని అంచనా వేయడం సరికాదు. కానీ చంద్రబాబు మాత్రం కేవలం ఈ నెల రోజుల్లోనే ఎన్నికల హామీలను వరుసగా తుంగలో తొక్కుతోన్న తీరు చూస్తుంటే రాబోయే 5 ఏళ్లు ఎలా ఉంటాయో అంచనా వేయడం కాదు, పూర్తిగా అర్థమై ఆందోళన చెందుతున్నారు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో మెగా డిఎస్సి ఒకటి. అధికారంలోకి వచ్చి తొలి సంతకం కూడా దానిపైనే పెట్టారు. తీరా చూస్తే నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 16,347 పోస్టులకు మాత్రమే. అందులో 6,100 టీచర్ పోస్టులకు జగన్ ప్రభుత్వమే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే మెగా డిఎస్సి అని ఊదరగొట్టి చంద్రబాబు కేవలం 10,000 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కడితో అయిపోలేదు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి గత డిఎస్సిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బిఎడ్, డిఎడ్ పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వాలని మరోసారి టెట్ నిర్వహణకు ఈ నెల 2న నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే టెట్ కు డిఎస్సికి మధ్య కనీసం 90 రోజుల గడువు కావాలని నిరుద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందని షెడ్యూల్ను మళ్లీ మార్చారు. వాస్తవానికి గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలస్యం లేకుండా డిఎస్సి నిర్వహించి ఆ ఏడాది బిఎడ్, డిఎడ్ పూర్తి చేసిన వారికి మరో డిఎస్సిలో అవకాశం కల్పించాలని టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను 2025 ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేసే సిబ్బంది సంఖ్య ఆధారంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే డిఎస్సిని ప్రకటిస్తే పోస్టులు భర్తీ చేయడం ఎలా అని టెట్ షెడ్యూల్ ని మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎవరూ అడగకపోయినా మరోసారి టెట్ నిర్వహణ అనడం, ఇచ్చిన తొలి నోటిఫికేషన్నే వాయిదా వేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో సిపిఎస్ ని రద్దు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే సిపిఎస్ ని రద్దు చేస్తామని ఒక రేంజ్ లో ఎన్నికల ప్రచారం చేశారు. జగన్ ప్రభుత్వం సిపిఎస్ కి బదులుగా జీపీఎస్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం జీపీఎస్ పై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చి మమ్మల్ని నిలువులా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ ఛార్జీల విషయంలోనూ ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చారు చంద్రబాబు. ఇవాళ కరెంటు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఛార్జీలకు ఎన్ని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను. నిన్న మొన్న వైట్ పేపర్ ఏదో ఇచ్చాడు ఆయన. ఆ వైట్ పేపర్ ఎలక్ట్రిసిటీ మీద ఇచ్చినప్పుడు ఒక విలేకరు అడిగాడు, ఏమండి కరెంటు ఛార్జీ ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా, ట్రూ అప్ ఛార్జీస్ వేయకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అది ఇస్తారా అని. వెంటనే ఎవరు చెప్పారా నీకు, నేను చెప్పానా, మీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు. రాజకీయాల్లో నమ్మించి వంచడం అనగానే దేశ ప్రజలకు మొదట గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరే. ఆ ఇమేజ్ ని మరెవరూ అందుకోలేని విధంగా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మోసం, దగా అంటే ఎలా ఉంటాయో చంద్రబాబు సరికొత్త నిర్వచనాలు చెబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్కో హామీని చంద్రబాబు తొంగలోకి తొక్కుతోన్న తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలకు మరిన్ని సూపర్ షాక్స్ తప్పవని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.